ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళకు మన హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి చాలామంది నిరుద్యోగులకి అనేక రకాల అవకాశాలు కల్పించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులున్నా దగ్గరుండి చూసుకుంటున్న మన హుజూర్నగర్ ఎంపీపీ శ్రీనివాస్ గారితో మాట్లాడుతున్నాము. సార్ చెప్పండి, ఇప్పుడు ఇక్కడ మీరు మీ దగ్గర ఉన్న మీ కాన్స్టిట్యూన్సీ ఉన్న నిరుద్యోగులకు మీరు ఎలాంటి సదుపాయాలు కల్పించారు? ఈరోజు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో మెగా జాబ్ మేళ ఏర్పాటు చేసినటువంటి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు పద్మావతి గారికి ఈ యొక్క ఉమ్మడి నల్లగొండ జిల్లా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో చాలా వరకు పరిశ్రమలు ఉన్నాయి, అయినప్పుడు కూడా ఉద్యోగాలు ఇవ్వడం మొత్తం నిరుద్యోగులు అందరూ కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉద్యోగాలు. ఈ ప్రాంతం నుంచి చాలా వెనకబడినటువంటి ప్రాంతానికి చాలామందిని కూడా హైదరాబాద్ వెళ్ళి చిన్న చిన్న కంపెనీలలో ఉద్యోగాలు బోల్డ్ అంతా జీతాలు పెట్టుకొని పోయి ఛార్జీలు పెట్టుకొని పోయి తిరిగినా కానీ ఉపాధి దొరకని పరిస్థితులలో గౌరవ మంత్రి గారు మరి వారికి ఎందుకు వచ్చిందో ఈ ఆలోచన, కానీ ఈ ప్రాంతం వెనకబడే ప్రాంతాన్ని అందరినీ కూడా అనేక కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీ యాపిల్ కంపెనీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా తీసుకొచ్చి ఈ యొక్క జాబ్ మేళాన్ని పెట్టడం జరిగింది. ఇలా మెరిట్ స్టూడెంట్ చాలామంది చాలా పెద్ద పెద్ద ప్యాకేజీలు కూడా ఇప్పుడే సార్ మంత్రి గారి చేతుల మీద కొన్ని ప్యాకేజీలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఒక్కొక్కరికి 3 లక్షలు 4 లక్షలు కూడా ప్యాకేజీలు ఇచ్చడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ ఇన్ని కంపెనీలు వచ్చి ఇక్కడ జాబ్ మేళాలు నిర్వహించడం అనేది ఇక్కడ ఈ యొక్క సామాన్యమైన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కూడా పేద ప్రజలు నిరాక్షరాటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ జాబ్ మేళకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యి సరే వారికి ఎంతో కొంత వస్తుందనే ఆశ ఉండే. ఇప్పుడు చాలా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు చాలా చక్కగా ఈడ భోజన వసతులు కానీ మంచినీటి వసతి కానీ ఈ టెంట్ వచ్చినటువంటి విజిటర్స్కి సదుపాయాలు కానీ వాళ్ళ పిల్లల తల్లిదండ్రులకు ఉన్నటువంటి వాళ్ళకి సదుపాయాలు కానీ చాలా చక్కగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్ద పెద్ద మా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరితో టీములు వేసి టీముల వారీగా ఈ యొక్క వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు కూడా ఇప్పుడు దగ్గర దాకా ఒక 40,000 మంది దాకా వచ్చి ఉంటారు. ఏ ఒక్కరు కూడా అసౌకర్యం కలగకుండా మంచినీటి సదుపాయం టాయిలెట్ సదుపాయం ప్రతి ఒక్కటి పోలీసు కూడా దగ్గర దాకా 5,000 నుంచి 6,000 మందిని కూడా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం మళ్ళీ సాయంత్రం పూట కూడా టిఫిన్ కార్యక్రమం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను సార్, ఇది ఒక విషయాన్ని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం డిఎస్సి వేసింది, డిఎస్సి కానీ మన గ్రూప్ 1 కానీ వేసింది. గ్రూప్ 1 వేసి వాళ్ళు 10 సంవత్సరాల పరిపాలన దాన్ని కాలయాపనే చేసిరు కానీ ఏ ఒక్కరు కూడా ఉద్యోగ వృత్తికి రాలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటు శ్రీధర్ బాబు గారు వీళ్ళంతా ఆలోచన చేసి అలా కోట్లు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ తొలగించి గ్రూప్ 1 క్యాండిడేట్లు అందరూ కూడా ఉద్యోగాలు కల్పించారు. అంతేకాకుండా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క ఇరిగేషన్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో చాలా పెద్ద కాలువ ఉండే మన నాగార్జున సాగర్ ఎడం కాలువ, ఆ కాలువ కింద ఉన్నటువంటి చాలామంది లస్కర్లు చనిపోయిన తర్వాత మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ జరగలేదు కాబట్టి వాళ్ళు అవుట్సోర్సింగ్ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలువ మీద ఎన్ఎస్పీలో కూడా లస్కర్లకు కూడా సదుపాయం కలిసారు. అంతేకాకుండా ఈ ప్రాంతం కృష్ణా డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి డెల్టాకి వెళ్ళిపోయే నీళ్ళని మన కృష్ణా డెల్టా పోయే నీళ్ళని లిఫ్ట్ల ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్లు పెద్ద పెద్ద లిఫ్ట్లు వేసి అటు ఎల్లటూరు కానీ మేళచెరువు మండలం కానీ బుగ్గమాదారం కానీ అటు పోతే జానపాడు ప్రాంతంలో ఈ ప్రాంతంలో కూడా చివరి ఆయకట్టు మొత్తాన్ని కూడా నీళ్లు ఇచ్చిన ఘనత ఎవరైనా ఉన్నారంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే. ప్రతిసారి చెప్తుంటాడు నాకు పిల్లలు లేరు, ఈ యొక్క నియోజకవర్గ ప్రజలే నా పిల్లలని అంటారు. దాన్ని ఈరోజు నిరూపణ చేసుకున్నారు. ఇంతమంది పిల్లలకి ఉపాధి కల్పించినందుకు అమ్మ పద్మావతి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎప్పుడు వారికి ఎప్పుడు వాళ్ళందరూ కూడా రుణపడి ఉంటారని ఈ యొక్క సభముఖం తెలియజేసుకుంటూ ఈ యొక్క వైఆర్ టీవీకి నా యొక్క ఇంతమందిని కూడా వారు కూడా చాలా చక్కటి దాన్ని తీసుకున్నందుకు వారికి కూడా వైఆర్ టీవీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.